బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తాను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని అన్నారు తీన్మార్ మల్లన్న. బీసీ ఉద్యమంతో కవితకి సంబంధం లేదని, తెలంగాణలో ఉపయోగించే ఊత పదాన్నే తాను మాట్లాడితే తప్పేంటని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఆడబిడ్డపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తెలంగాణ సామెత అంటే సమాజం హర్షించదన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అని ప్రకటించిన కరెక్ట్ గా 2 గంటల్లో మా పైన దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ హత్యలకు కల్వకుంట్ల కవిత గారు బాధ్యత వహించాలి. ఈ హత్యాకాండకు, ఈ హత్యా ప్రయత్నాలకు ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలను వాడుకునేటువంటిది. వీళ్ళతో వియ్యం పొత్తు లేదు, వీళ్ళతో కయ్యం పొత్తు లేదు, వీళ్ళతో కంచం పొత్తు లేదు, వీళ్ళతో మంచం పొత్తు లేదు అనేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందడము, పిల్లనిచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది. అంటే నువ్వు ఇంటెన్షనల్గా బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నావు. ఖచ్చితంగా ఎదుర్కొని చూపిస్తాం. అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది, గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. జాగృతి పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, బీసీ ప్రజల పైన జరుపుతున్నటువంటి హత్యాయత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని చేసినా బీసీల పార్టీ ఆగదు. ఈ రక్తం, నా ఆఫీస్తో నిండినటువంటి రక్తం సాక్షిగా చెప్తా ఉన్నా, బీసీలము రాజకీయ పార్టీగా వస్తున్నాం. దీన్ని నిలబెడతాం. ఇది బీసీ రాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాం. దీన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటారు. ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈమెకు గులాలు పూసుకుంటుంది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ. తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన. హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిగ్గుండాలే అంటే మా మీద హత్యాయత్నాలు చేసి, మా మీద కాల్పులు చేసి, మా మీద దాడులు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా డీజీపీని కలవడానికి పోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. రక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఈడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి.